తెలుసుకోవాలండి. తెలుసుకునే తర్వాతే కనడం అనేది ఉత్తమోత్తమైన పని అనిపిస్తుంది. లేకపోతే కనకపోయినా ఎవరు వచ్చి ఎవరిని అడగరు. కానీ దేశ జనాభా చాలా ఉంది, అద్భుతంగా ఉంది. ఇప్పుడు అలాంటి జనాన్ని మనం కని భూమికి భారం చేయడం కన్నా కనకపోవడం ఉత్తమోత్తమ పని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కష్టమైపోయిందమ్మా పేరెంటింగ్. అవును, చాలా కష్టమైంది. అంటే లైఫ్ లాంగ్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు పిల్లలతోటి, వాళ్ళ స్వార్థంతో, అన్నింటితోటి కూడా. అంటే అవసరము అలా ఉందా, లేకపోతే మనమే అవసరాలని క్రియేట్ చేసుకుంటున్నామా అనేది తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే తప్పనిసరిగా ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు ఒక 20 ఏళ్ల క్రితం పిల్లలకి పెళ్లి చేస్తాను, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేస్తాను, అమ్మయ్య మా బాధ్యత తీరింది అనుకునేది. ఇప్పుడు పెళ్ళైనా పిల్లలకి వాళ్ళకు పిల్లలు పుట్టినా కూడా అమ్మో వీళ్ళు ఎక్కడ రాంగ్ ట్రాక్ పట్టేస్తారో, ఏమైపోతారో, మనం వెనకాతలుండి చూసుకోకపోతే, మంచి చెడు చెప్పకపోతే ఎలాగా అన్న భయం ఉంది పేరెంట్స్లో. పేరెంట్స్ ఎప్పటికీ సుఖపడలేరు. అలాంటి మానసిక పరిస్థితి వచ్చేసింది. అటువంటి మానసిక పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ పిల్లలే కాదు, వాళ్ళ మనవలను కూడా వాళ్ళు ఫేస్ చేయాలి. అవును, ఆ మనవలను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ చూడలేరు, తట్టుకోలేరు. ఇది ఎప్పటికీ నెవర్ ఎండ్ లాగా అయిపోయిందండి. తప్పనిసరిగా దాన్ని కొంచెం కేర్ తీసుకుంటే చాలంటాను నేను. కొంచెం జాగ్రత్త వహించాలి. అలా ఉంటే తప్పించి కుదరదు. ఇక్కడ ఇంట్లో ఉన్న పద్ధతులు, ఇంట్లో ఉన్న వాతావరణం, అవును, ఎన్విరాన్మెంట్, ఎవ్రీథింగ్ జీవన విధానము మనకి అనవసరమైన వాటి వైపుకి మనం జర్నీ చేసేస్తున్నాం. అనవసరమైనవి తీసేస్తే మీకు కొద్దిగా టైం ఉంటుంది. ఇది అవసరం, ప్రతి పని దగ్గర ఇది అవసరమా అని ఒక్కసారి ఆగి మనం ఎంతవరకు ఇది అవసరం, దాని దగ్గర అన్నీ అవసరం కింద అనిపిస్తుంది. అది మైండ్ వేగం. కరెక్ట్. అందుకని కొంచెం మీరు ఒక దేవుడికి దండ వేయాలన్నా పూలమాల కట్టేటప్పుడు కనీసం ఆ గ్యాప్ ఉంటుంది. అవును కదా, ఆ దారానికి గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అలా మన ఆలోచనలకు కొంచెం గ్యాప్ ఇవ్వాలండి. కొంచెం గ్యాప్ ఇస్తే కనుక మీరు చక్కటి మీ జీవితమే ఒక పూలమాలలా తయారవుతుంది. ఇది కడుతున్నాం, దీన్ని చూస్తున్నప్పుడైనా మనం తెలుసుకోవాలి. దీనికే గ్యాప్ ఇస్తున్నాను కదా, నా ఆలోచనలకి గ్యాప్ ఇవ్వకుండా ఇది 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 నెక్స్ట్ అంటే ఎలా కుదురుతుంది? అది వర్కౌట్ అవ్వదు. అందువల్ల ఇబ్బంది. అమ్మ, అలాగే ఇప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏ స్కూల్ నుంచి కానీ కాలేజెస్ నుంచి కానీ ఒకవేళ మీ నుంచి ఒక మంచి మాట వాళ్ళకి చెప్పించారనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుందా? తప్పకుండా అవకాశం ఉంటుంది. అలాగే ప్రణవ ఆశ్రమం కాకినాడ అని కొడితే మీకు యూట్యూబ్లో పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి వీడియోస్ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ చూసుకోవచ్చు. పేరెంట్స్ అసలు ఎలాగా పిల్లలకి ఓంకారం నేర్పించాలి, వాళ్ళని ఎలా కూర్చోబెట్టాలి ఏంటి అన్నీ కూడా మీకు ఆ యూట్యూబ్లో మేము ప్రణవాశ్రమం కాకినాడ అని మీరు అది కొడితే వచ్చేస్తుంది. మాకు ఏదైనా కొంచెం కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఇస్తే తప్పనిసరిగా కాంటాక్ట్ నెంబర్, ఆశ్రమం నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్స్ మీరు స్క్రోల్ చేస్తే కనుక దాంట్లో మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అంటే ప్రత్యేకంగా మేము ఇంకా ఆశ్రమం పూర్తిగా హాల్ తయారవ్వలేదు కాబట్టి పెట్టట్లేదు. తయారైన తర్వాత స్టూడెంట్స్కి క్లాసెస్ మా దగ్గరికే తీసుకువచ్చి అటువంటి ఎన్విరాన్మెంట్తో మేము 1000 మంది స్టూడెంట్స్ ప్రత్యేకంగా కూర్చునేటట్టు ఒక హాల్ తయారు చేస్తున్నాము. ఆ హాలు అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చాలా వరకు 70% అయిపోయింది, ఇంకా 30% ఉంది. దాంట్లో సమ్మర్ క్యాంప్స్, తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి దసరా సెలవులు అలా వచ్చినప్పుడు మేము క్యాంప్ కండక్ట్ చేస్తాము. ఆశ్రమం ప్రణవాశ్రమం అంటే ఓన్లీ డెప్త్ సాధన ఒక్కటే కాకుండా స్టూడెంట్స్ కూడా ఉపయోగపడేటట్టే మేము ఏర్పాటు చేస్తున్నాము. ఓకే. దాంట్లో భాగంగా అప్పుడు మేము కాంటాక్ట్ చేసి పిల్లలు మా దగ్గరికి వస్తే కనుక వాళ్ళని అక్కడుండే ఎన్విరాన్మెంట్ని సృష్టిస్తున్నాం ఓన్లీ స్టూడెంట్స్ కోసం. అంటే మన సంస్కృతిలో ఉండే సైన్స్తో పాటుగా ఆర్గానిక్ ఫుడ్ తప్పనిసరిగా పొయ్యి మీద వండడము, అలాగే మొక్కలు, గార్డెను, అలాగే క్లాసెస్, తర్వాత చాలామంది మంచి మంచి ప్రొఫెసర్స్ వాళ్ళకి బోర్ కొట్టకుండా అన్ని రకాలుగా వాల్యూస్, పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, మన వాల్యూస్, తర్వాత బ్రెయిన్ మీద ఎలా వర్క్ చేయాలి, అన్ని రకాలుగా వాళ్ళకి తెలియచేయటానికి మేము డిజైన్ చేస్తున్నాము. సమ్మరు మ్యాక్సిమం అనుకుంటున్నాము, రేపు సమ్మరు అయితే కనుక సమ్మర్ క్యాంపులో కలుసుకోవచ్చు, అది ఉంటుంది. అలాగే ప్రణవాశ్రమం కాకినాడ అలాగే అని కొడితే పేరెంట్స్కి
పిల్లల్ని ఎలా కూర్చోబెట్టాలి ఏంటి అన్నీ పెట్టాం, దాంట్లో చూసుకోవచ్చు. నేను మీకు ప్రామిస్ చేశాను 45 నిమిషాల నుంచి గంటలోపు మిమ్మల్ని తప్పకుండా కంప్లీట్ చేస్తానని. ఈ ఎపిసోడ్లో నిజంగా ప్రజలందరికీ కనీసం ఏ ఒక్క పాయింట్ వాళ్ళకి రీచ్ అయినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సంతోషం అమ్మ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్తే ప్రేక్షకులు.